1947 భారతదేశ విభజన కారణంగా బాధితులు అనుభవించిన బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 13 నుండి 15 వరకు విభజన భయానక దినోత్సవం జరుపుకుంటున్నామని నారాయణపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి భయానక దృశ్యాలను తిలకిస్తూ ఒక ఫోటో ప్రదర్శన సివిల్ లైన్స్ లో ఉన్న మనోహర్ సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న SBI బ్రాంచ్ లో ప్రదర్శనకు ఉంచడం జరిగిందని, ఈ ప్రదర్శన రేపు సాయంత్రం వరకు పుర ప్రజలు సందర్శనార్థం ఉంటుందని ఆయన తెలియజేశారు. బాధలు కానీ వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలు కానీ గుర్తుపెట్టుకోవడం కోసం దీన్ని విభజన భయానక దృశ్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెమరీ చేసుకోవాలి. మనం జ్ఞాపకాలు అన్నమాట. ఇది జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తారు ఎగ్జిబిషన్. ఇది దేశం మొత్తం మీద ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా నడుస్తుంది. దేశం మొత్తం మీద మన జిల్లాకి సంబంధించిన ఈ ఫోటోలు ఇవన్నీ పాత అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ నారాయణపేట జిల్లాకి. ఈరోజు అంటే ఆగస్టు 14వ తారీఖు, ఆగస్టు 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు దేశవ్యాప్తంగా ఈ విభజన జరిగిన ప్రాంతాలు విభజన భయంకరమైనటువంటి దృశ్యాలను ప్రదర్శించడం కోసం 1947లో జరిగిన విభజన సందర్భంగా ఈ ప్రజలు అనుభవించినటువంటి భయానకరమైన దృశ్యాలని ఈ విధంగా ఫోటో ప్రదర్శనల ద్వారా భారతదేశంలో ప్రజలందరికీ తెలియజేయడమే దీని యొక్క ఉద్దేశం. దీన్ని 13 ప్రతి సంవత్సరం 13, 14, 15 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జరిగినటువంటి 1947 విభజన కార్యక్రమంలో విభజన టైంలో జరిగినటువంటి భయానకమైన దృశ్యాలన్నింటినీ కూడా వివిధ ఫోటోల ద్వారా ఈ విధంగా ప్రదర్శించడం జరిగింది. ఇది ప్రతి భారతీయుడు కూడా చూసి అప్పట్లో జరిగినటువంటి ఈ భయానకమైన దృశ్యాలని గమనించుకొని మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మంచి జీవితాన్ని మనం పొందాము, ఏ విధమైన ప్రాథమిక హక్కులు పొందాము అవన్నీ నెమరువేసుకోవడంలో భాగంగానే ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ నిన్న 13వ తారీఖు, ఈరోజు 14వ తారీఖు, అట్లాగే రేపు 15వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ ప్రదర్శన జరుగుతుంది. పుర ప్రజలందరూ కూడా ఈ ప్రదర్శన ఇచ్చేసి ఈ యొక్క దృశ్యాలు తిలకించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.